హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను స్వచ్ఛమైనటువంటి జున్ను పాలతోటి జున్ను అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. జున్ను అనేది ప్రాసెస్ అందరిది ఒకటే అయినా కానీ మనం తీసుకున్న జున్ను పాలు యొక్క క్వాలిటీని బట్టి జున్ను అనేది ఉంటుందండి. అంటే డే 1 పాలైతే గనక మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. డే 2 పాలైతే గనక మనం దాంట్లో మిక్స్ చేసుకునేటువంటి పాలు క్వాంటిటీ అనేది ఒకలా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం తీసుకున్నటువంటి స్వచ్ఛమైన పాలతోటి ఇంత టేస్టీగా జున్ను అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను డే 1 పాలైతే తీసుకున్నానండి. అవి కొంచెం చిక్కగా ఉంటాయి కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి జున్ను అనేది దాని కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వస్తుందండి. ఇది మనం మిక్స్ చేసే పాలను బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇంత గట్టిగా రావడం కోసం దీంట్లోకి ఎన్ని పాలు అనేది మిక్స్ చేశాను, ఎలా చేశాను అనేది చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. నేను ఇక్కడ తీసుకున్నటువంటి జున్ను పాలు వచ్చి డే 1 రోజు జున్ను పాలండి. ఇవి మనకి మరీ గట్టిగా కావాలి అనుకుంటే గ్లాస్కి 2 గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకి మరీ ఎంత గట్టిగా కాకుండా లైట్గా వాటర్ వస్తుందండి. అలా కావాలి అనుకుంటే 3 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా గట్టిగానే ప్రిపేర్ చేసుకున్నానండి. అందుకని గ్లాసు జున్ను పాలకి 2 గ్లాసుల వరకు నేను మామూలు మిల్క్ అనేది మిక్స్ చేసుకున్నాను. మనకి తీసుకున్నటువంటి జున్ను పాలు డే 2 జున్ను పాలు అయితే గనక మనం ఎన్ని జున్ను పాలు తీసుకున్నామో అదే జున్ను పాలకి అంతే మనం నార్మల్ మిల్క్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకుంటే ఆ జున్ను మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను గ్లాసు జున్ను పాలకి 2 గ్లాసుల వరకు మిల్క్ అనేది వేసుకుని బాగా కలుపుకున్నాను. ఇందులోకి మీరు తీసుకునే బెల్లం పొడి అనేది తినే స్వీట్ని బట్టి ఉంటుందండి. మనకి డే 1 పాలు కాబట్టి కొంచెం స్వీట్ అనేది ఎక్కువగానే పడుతుంది. అలా కాకుండా మనకి డే 2 పాలు అయితే స్వీట్ అనేది కొంచెం తక్కువ పడుతుందండి. ఒకసారి ఇక్కడ మనం వేసుకుని చూసుకుని కావాలి అంటే కనుక మిక్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను ఒక 6 యాలకుల వరకు వేసుకుని వీటిని కూడా బాగా పౌడర్లా చేసుకున్నానండి. తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల వరకు మిరియాలు అనేది వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకొని బాగా మెత్తగా అయితే చేసుకోవాలి. సో ఈ రెండిటిని కూడా ఇందులో మిక్స్ చేసేసి ఒకసారి మనం వేసుకున్నటువంటి పాలు, బెల్లం, ఈ మిరియాలు అదేవిధంగా యాలకులు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఒకసారి ఇక్కడ మీరు తినే టేస్ట్ని బట్టి స్వీట్నెస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం స్వీట్ తక్కువైందని నేను యాడ్ చేసుకున్నాను. ఈ జున్ను పాలు అనేది మనం టేస్ట్ చూసేటప్పుడు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగానే చూసుకోవాలండి. చూస్తే మనకు ఉడికిన తర్వాత ఆ టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది, స్వీట్నెస్ అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీలు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా అందులోనే కొద్ది వాటర్ అనేది వేసుకుని ఈ పాలు అనేది పెట్టుకుని పాలపైన మూత అనేది వేసుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోను ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోను పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకుంటే మనకి జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఒకసారి ఇది ఉడికింది లేనిది మనం చాకు పెట్టి కనుక చూసుకుంటే తెలుస్తుందండి. ఈ విధంగా ఉడికిన జున్నుని మనం బాగా చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసుకుని ఈ విధంగా కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటటువంటి జున్ను అనేది రెడీ అయిపోతుందండి. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.